కత్తించుకొని కంగారు కంగారు అందరం అనాథలం. ఇక్కడ ఉన్న వాళ్ళంతా పిల్లలు తడివేసిన తల్లిదండ్రులు. Youngster, we are reacting to Mr. Perfect movie. Oh my god. She is getting irritated. Fully. ప్రతి దానిలో గెలవాలనుకోవడం మొండితనం. వాడు ఇంకా మారలేదు నాన్న. ఇరిటేట్ చేస్తున్నారు. ముందు ఎవరు మొదలు పెట్టారు చెప్పు. Yeah, she started it, right? ఒక్కసారి ఆ అద్దాన్ని చూడరా. మనం నవ్వుతూ చూస్తే అదే నవ్వుతూనే, మనం కోపంగా చూస్తే అదే కోపడుతుంది. మనుషులు కూడా అంతే. నువ్వు ఎప్పుడు అంటావు కదా, మనం వేధిస్తే అదే మనకు తిరిగి వస్తుందని. ఇది కూడా అంతే. నేను నిన్నేం ఫోర్స్ చేయటం లేదు. నా కోసం ఒక్కరోజు, జస్ట్ వన్ డే విక్కీని పాజిటివ్ గా చూడు. అప్పుడు కూడా నువ్వు ఇలాగే ఫీల్ అయితే నీ ఇష్టం. Because she started it, right? That day. That with that vehicle itself. That too, the scene is going like that only. Rom-com. Yeah, it is going in justifying the genre. ఇప్పటి వరకు జరిగినవన్నీ మర్చిపోదాం. ఈ ఏడిపించుకోవడాలు అవి వద్దు. లెట్స్ బి ఫ్రెండ్స్. చాలా అందంగా. ఇదిగో ఇలాంటివే వద్దు. నిజం చెప్తున్నాను. యూర్ లుకింగ్ ఆసమ్. చీరలాంటి చిరాగ్గా అనుకున్నాను, బట్ చీరలో నువ్వు చాలా బాగున్నావు. నా వల్ల ఏమైనా బాధపడుంటే ఐమ్ సారీ. యాక్సెప్టెడ్ అండ్ రిఫ్లెక్ట్ ద సేమ్. Okay. నేను గడేస్తాను. అలాగే ఇంట్లో ఒక దెబ్బేశారంటే వాడు ఎవరి కోసం చేస్తుందిరా. Oh, he's continuing that. Music Kishore. అదేనయ్యా, మీరు ప్లాన్ చేయకుండా అమ్మాయి గారు అబ్బాయి గారిని తీసుకొస్తా ఉన్నారు. ఒరే, ప్రేమలోనే కాదురా, పగలోనూ మనసులు మాట్లాడుకుంటా. హాయ్ బాబీ. నీకు విక్కీకి ఈ రోజు నుంచి ఫైట్స్. ఓకే, సెండ్ మీ ద మెయిల్. Oh my god. అదేంటయ్యా, మీరు అంత కట్టి కొట్టినా 12 మంచాలను నిలబడినాడు. కొట్టింది జల్సా కిషోర్ రా. మైండ్ బ్లాక్ అయి బ్రెయిన్ ఫ్రీజ్ అయి ఉంటుంది. ముసుగేసి కొట్టడం మగోళ్ళ లక్షణం కాదురా. ముసుగు తీసి కుమ్ముతా. ఇలా ముసుగు ఎవరో అనుకుని నిన్ను కొట్టా. ఇట్స్ ఎ మిస్టేక్ ఆఫ్ ఐడెంటిటీ. పడేసామంటే ఏ మనిషి అనేవాడు అసలు మిస్టేక్ చేయడా? Like a double. Yeah. ఏంటి ఎంత ఫ్రెష్ గా ఉన్నారు? ఫ్రెష్ గా ఉన్నానా? వాడిని ఒక్క చోట కొట్టొద్దన్నాను రా. వికీ, అదే మన స్కూల్ గుర్తుందా నీకు? యా యా, ఎందుకు గుర్తులేదు? స్కూల్ అంటే నాకు గుర్తొచ్చింది మన లెక్కల మాస్టర్. ఓ గాడ్, హీస్ అ నైట్ మేర్. చిన్నప్పుడు టేబుల్ సరిగ్గా చెప్పకపోతే చెయ్యి వెనక్కి తిప్పి మరీ బెత్తంతో కొట్టేవాడు. ఆ పండుగ పిల్లడు మాత్రం కొట్టుకోమన్నట్టు ఆయనకి చేయించి నీకు సైడ్ కొట్టేవాడు. గుర్తుందా? స్పెషల్లీ మై క్రికెట్ టీం. అందరూ పెద్ద అయ్యాక సచిన్ లా అవుదాం అనుకున్నాం. అందరూ ఒకసారి కలిస్తే భలే ఉంటుంది కదా. నమస్తే అంకుల్. నమస్కారం అమ్మా. ఇతనెవరమ్మా నమస్కారం పెట్టలేదు? వికీ, ఆనంద్ అంకుల్ కొడుకు. అండ్ హిస్ సుబ్బారావు గారు వెటర్నరీ డాక్టర్. ఓహో, నువ్వేనా ఆస్ట్రేలియాలో ఉన్నాడు? మా ఊడు కూడా ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు. ఈ మధ్య సాఫ్ట్వేర్ డౌన్ అయిపోయింది, ఉద్యోగం ఊడిపోయేటట్టుందని అన్న అన్నాడు. అసలు నీకు ఉద్యోగం చేయాల్సిన కరమే వచ్చిందిరా. మన దానా షాప్ లో ఏసీ కంప్యూటర్ పెట్టేస్తాను వచ్చేమన్నాను. అన్నట్టు నాకులా మీ నాన్నకి వ్యాపారాలు లేవు కదా పాపం, నీ పరిస్థితి ఏంటంటావు?
తనకు పరిస్థితి రాలేదు అంకుల్. తను వీడియో గేమ్స్ తయారు చేస్తారు. ఒక్కటి వర్కౌట్ అయితే ఇలాంటి దానా షాప్ లో 1000 కొనొచ్చు. Oh, she's supporting now. That's actually replying, no? Yeah. He's also impressed now. Oh, that guy. He'll be doing comedy. ఏంటి మీ ఇంట్లో పెళ్లి చూపులు అంట కదా, పంపుదీసి నువ్వు చేసుకున్నావు అంటే నువ్వు చేసుకోలే. ఒకవేళ చేసుకున్నావు సంపెత్తాను. Come, let's go. Who the hell is he? 5 years నుంచి లవ్వు. నన్ను కాదని ఎవడైనా వచ్చాడు అనుకో, కత్తించుకొని కంగారు చేస్తా. ఏం చేస్తున్నావు విక్కీ? ఏడుస్తున్నావు కదా. ఇప్పుడు కొట్టించాలని పగబడతాడు. ఓ రైట్. He's taking him. ఏం చేస్తున్నావు? పగబడతాడు అంటున్నావు కదా, సిటీకి తీసుకెళ్ళి చెప్పేస్తాను. నువ్వు ఇంకో వారం దాకా సిటీకి వెళ్ళావు. ఈలోగా తప్పించుకుని వచ్చి నన్ను ఏమన్నా చేస్తే? ఓకే, ఈ ఊర్లోనే ఏమన్నా పాడుపడి బాగుంటుంది చెప్పు, చంపేసి అందులో పడేస్తా. He's getting scared. Just joking like that. ఎప్పుడు డబ్బు చేయాలి నిలబడతాను సార్. బాగా వచ్చేసినట్టు అలా మాట్లాడు. He's taking like a luggage. He has taken camera, right? చూడండి, నీకు నచ్చిన అమ్మాయిని ప్రేమిస్తానని చెప్పే హక్కు నీకెంత ఉందో, నువ్వు నచ్చకపోతే రిజెక్ట్ చేసే హక్కు వాళ్ళకి ఎంత ఉంది. అయినా నువ్వు ఇలా బెదిరించి డామినేట్ చేసి అమ్మాయిని దక్కించుకోవాలని చూస్తే ఆ లవ్ ఎక్కువ కాలం ఉండదు. ఎందుకంటే ప్రేమ అనేది ఇద్దరు ఈక్వల్స్ మధ్య జరిగేది. నిన్ను ఇష్టపడే అమ్మాయి కూడా ఎవరో ఒకరు ఉంటారు. గో. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. Oh, she's double impressed now. I like that. No, actually, not fully violence also. He's Yeah. Because that is his character. It's almost like he's saying no, whatever he doesn't like, not ready to adjust. He's not removing that. Yeah. Not changing. That was song also coming, no, in between. Yeah. She's taking care of all, Yeah. actually. He's kept that attitude also, no? Like an Australian guy. Yeah. The attitude is there since beginning, actually. Like slang and everything. That, what is it, like NRI feel have to get, right? So, Oh, she was almost like dreaming that. Now it became holy. yeah. That girl was impressed. Shock. No, he was just. Playing like. నాకు ఎవడవుతాడు ఏదో ఒకటి చేసి. Music. అంటే విక్కీబాబుని చంపేశారు అయ్యా? చంపటం ఎంతసేపు రా? 1 minute జాబ్. కానీ వాడు నేనెందుకు బతికున్నానా అని జీవితాంతం కుళ్ళి ఏడ్చా చేయాలరా.
నోట్లో గుడ్డలు కుక్కి కట్ చేసి వారం రోజుల పాటు కొడుతూనే 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 ఉంటాను రా. He missed. ఏయ్, Continue. He is very happy. ఎప్పుడు వచ్చావు మామయ్య? నువ్వు కింద పడి పంది పిల్లల దొర్లుతూ కాళ్ళతో కొట్టుకుంటున్నావు చూడు, అప్పుడు వచ్చాను రా. వాడు నన్ను కొరడాతో ఆడుకుంటే నీకెందుకు రా దానందం? బండనాయాల మామయ్య నన్ను బంటనేలా అనొద్దు మామయ్య. అరే ఏమనాలరా? ప్యాంటు షర్ట్ వేసుకున్న దున్నపోతులా ఉన్నావు, నిన్ను బండ బండనాయాల మామయ్య వద్దు మామయ్య. బండనాయాల వద్దు మామయ్య. బండనాయాల వద్దు మామయ్య. బండనాయాల. వద్దు మామయ్య. Oh, mass. Kid mass. It's mass. ఇక్కడి నుంచి ఈ ఏరియా నాది. నీ కళ్ళు గాని చెవులు గాని మాట గాని చూపు గాని ఇటువైపు పడితే Is it a recreation of any Some scene? felt like that. Felt like that, exactly. ఎలా ఉందిరా అమ్మాయి? గుడ్. ఓకే చెప్పేసినట్టేనా? ఎస్ చెప్పలేదు, అలాగని నో అని చెప్పడానికి రీజన్ ఏం లేదు. మన ప్రాజెక్ట్ గురించి కొత్త కంపెనీ వాళ్ళు ఏమన్నారు? And not showing, right? Even that time also something was like the talk was there. ఏంటిది ఏంటిది? కంపెనీ ఇక్కడ పెడతానన్నాడుగా, ఇండియాలోనే సెటిల్ అయిపోతానన్నాడుగా, ఇప్పుడు ఎవడో పిలిచాడని ఆస్ట్రేలియా వెళ్ళిపోతానంటే ఏంట్రా? Oh, again going. ఆఫర్ చిన్న కంపెనీ కాదు, ప్రాజెక్ట్ అయ్యాక సాలరీస్ ఇస్తారు, తర్వాత ప్రాఫిట్ లో షేర్ కూడా ఇస్తారు. వాడిచ్చేదేట్రా? ఎరా మనం సంపాదించుకోలేమా? కావాలంటే బ్యాంక్ లోన్ తీసుకొని కంపెనీ ఇక్కడే పెట్టొచ్చు కదా. అది ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు ఏమంటావా? నువ్వు చెప్పినట్టు అన్ని జరగాల? అరే వై డోంట్ యు అండర్స్టాండ్? అది కాదురా, నువ్వు ఇండియాలోనే సెటిల్ అవుతావని కదా మేమందరం కలిసి. దిస్ ఇస్ మై డ్రీమ్, మై లైఫ్. డ్రీమ్ అంట డ్రీమ్, పెద్ద వీడికి ఉంది డ్రీమ్. 3 ఏళ్ళది ఏముంది అంకుల్, ఇట్టే గడిచిపోతాయి. డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం కన్నా ఇంపార్టెంట్ ఏముంటుంది? 3 years he has to be there. అంటే ఎవరికైనా నచ్చింది చేస్తేనే కదా ఆనందం అని. She is telling like that. Hey, ఇక్కడ ఉన్నావా? ఈరోజు ఇల్లంతా ఎదుగుతున్నాను. వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు నాకు మా అమ్మ ఇక్కడే అన్నం తినిపించేది, కబుర్లు చెప్పేది, హోంవర్క్ చేయించేది. ఐ లవ్ దిస్ ప్లేస్. మా అమ్మ జ్ఞాపకాలన్నీ ఇక్కడే ఉన్నాయి. అందుకే ఆ రోజు నేను తాకట్టాను. Oh. కూల్. అమ్మకి డాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే తను లేకపోయినా నేను డాన్స్ కంటిన్యూ చేస్తున్నాను. నీకు డాన్స్ అంటే ఇష్టమేనా? పాపులర్ డాన్స్ అంటే ఓకే, ఎనర్జీ ఉంటుంది. ట్రెడిషనల్ డాన్స్ ఇష్టం ఉండదు. ఓకే. హ్యాపీ బర్త్డే అమ్ములు. Oh, సారీ. హ్యాపీ బర్త్డే ప్రియా. it's a birthday. ఈ ఫేస్ లో ఈ సర్ప్రైజ్ చూడడానికి ఎంఎంఎస్ ఇచ్చాను. డైరెక్ట్ గా వచ్చి హ్యాపీ బర్త్డే చెప్తే థ్యాంక్స్ చెప్తావు, బట్ ఇది ఒక మెమరీ అవ్వాలి, అందుకే. థ్యాంక్ యూ. Huh? పక్కనేగా ఉన్నా, ఇది ఎప్పుడు ఇచ్చావు? నా ల్యాప్టాప్ లో ఫెసిలిటీ ఉంది. మనం మెసేజ్ రికార్డ్ చేసి టైం సెట్ చేస్తే మన ఎక్కడున్నా సరే At that time. Yeah. 2013. 13. No, yeah. Yeah. He will be more updated, no? Now all these things are very easy, but at that time it was like. She is like a village girl, but నేను studied. ఇదే ఫస్ట్ టైం. I don't know why. నీతో మాట్లాడే టైం తెలియట్లేదు. ఇవాటి నుంచి ఇది నీ ప్లేస్ కూడా, కావాలంటే తాగొచ్చు. నీకు ఇంత ఇంపార్టెంట్ ప్లేస్ అని తెలిసే కూడా నెవర్. హే, బర్త్డే పార్టీ అక్కడ. Oh. తాతయ్య, బామ్మ, సీను, టింకు, అందరూ ఇక్కడే ఉన్నారని నాకు తెలుసు.
బయటికి రండి లేకపోతే వెళ్ళిపోతా. ఓకే, నేను నిజంగానే వెళ్తున్నాను. పదవికి వెళ్ళిపోదాం. Oh, I thought that it's like that the place. so many Locations, people are there. See? ఏం కాలేదు, నాతో పెట్టుకుంటారా? The location they have chosen is very nice, right? That pakka village vibe. That too, going all the feelings, like, feel good. మీ ఇల్లు చాలా బాగుంది. ఇది మా ఇల్లు కాదు బాబు, ప్రియది. మేమందరం అనాథలం. వాట్? Oh, ఇక్కడ ఉన్న వాళ్ళంతా పిల్లలు తరివేసిన తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు. బతుకంతా పిల్లల Oh. కోసం కష్టపడితే ఇప్పుడు సంపాదన లేదని వదిలివేయబడ్డ ముసలాళ్ళు. oh. చావలేక బతికి అనాథల ఆకలి అందరికీ అర్థం కాదు బాబు. అది ప్రియ అర్థం చేసుకుంది. మా అందరినీ ఒక చోట చేర్చి పిల్లలకి తల్లిదండ్రులను ఇచ్చింది. వాళ్ళకి తోడుగా మమ్మల్ని ఇచ్చి మమ్మల్ని ఒక కుటుంబంలా మార్చి గౌరవంగా బతికేలా చేసి జీవించడానికి తోటనిచ్చింది బాబు. Now it's like a family. Yeah, I thought it is her family. Yeah. That was a nice moment. Spreading goodness again. Yeah, That era very, movie. very nice. ఇప్పటి వరకు నా బర్త్డే అంటే నా అన్న నేను ఆర్ఫనేజ్ అంతే. ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ తో సెలబ్రేట్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం. సడన్ గా నా ప్రపంచం చాలా అందంగా మారిపోయినట్టు అనిపిస్తుంది. నీ ప్రపంచం ఎప్పుడూ అందంగానే ఉంటుంది. ఐ మీన్ ఇట్. నేను పేరుకి ఆస్ట్రేలియా ఉంటున్నాను కానీ నా ఇల్లు, ఆఫీసు, ఫ్రెండ్స్, పబ్స్ తప్ప నాకు వేరే వరల్డ్ లేదు. కానీ నీకు ఎలా కాదు. ఈ ఆర్ఫనేజ్ హోమ్, ఈ గుడి, నీ విలేజ్, Village. అన్నిటితో నీకు ఒక బంధం ఉంది. నీ వరల్డ్ లో ఒక లైఫ్ ఉంది. యూ హ్యావ్ స్టోరీ టు టెల్ అవుట్ ఎవ్రీథింగ్. ఇన్ఫాక్ట్ ఐ రియల్లీ లైక్ యువర్ వరల్డ్.